హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు యామ్మీ ఫ్రూట్ సలాడ్ చేసి చూపిస్తానండి. చూసారా, కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నేను ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నానండి. మీ ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నా కూడా తీసుకోవచ్చు. చూసారా, నేను క్యాషూ నట్స్ తీసుకున్నాను. అలా కట్ చేసి పీసెస్ పెట్టుకోవాలండి. ఆల్మండ్స్, గ్రేప్స్, నెక్స్ట్ కిస్మిస్, డేట్స్ కూడా ఏంటంటే వలిచి కట్ చేసి పెట్టుకోవాలి. అది సన్ మిలాన్ ఫ్రూట్ అండి. నెక్స్ట్ కస్టర్డ్, షుగరు, బనానాస్ అన్నీ కూడా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి, చిన్న చిన్న పీసెస్. నేను కస్టర్డ్ 50 గ్రామ్స్ తీసుకున్నానండి. 50 గ్రామ్స్కి 1.5 లీటర్ మాత్రం ఖచ్చితంగా పడుతుందండి. షుగర్ అయితే ఇప్పుడు నేను 50 గ్రామ్స్ ఆ కప్పుతో ఆ కప్పుతో 2 కప్స్ షుగర్ పడుతుందండి. మన మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అలా తీసుకోవాలి. ఇప్పుడు చూసారా, మిల్క్ నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. మిల్క్ ఇలా మరుగుతున్నాయి కదండి. ఇలా మరిగినప్పుడు మాత్రమే మనం కస్టర్డ్ మిక్స్ చేసుకుని వేసుకోవాలి. చూసారా, ఇలా పొంగు వస్తుంది కదండి. పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఈ పొంగు వచ్చిన తర్వాత మనము షుగర్ యాడ్ చేసేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఆ కప్తో 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. దీన్ని మిక్స్ చేసి ఇది మరిగేలోపు మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసేసుకుందాం. ఆ కప్తో 2 కప్స్ వేసేసుకున్నానండి. ఈలోపు బాయిల్ అయ్యేలోపు మనం ఒకసారి కస్టర్డ్ని మిల్క్లో యాడ్ చేసేసుకుందాం. చిన్న బౌల్లో వేసాను కదండి, అది కొంచెం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని, ఎప్పుడైనా హాట్ మిల్క్ వేసుకోకూడదండి. ఏంటంటే గడ్డగట్టిపోయినట్టు అవుతుంది. నెక్స్ట్ వాటర్తో అసలు మిక్స్ చేయకూడదు, మిల్క్తోనే మిక్స్ చేయాలి. కూల్ మిల్క్తో మనం మిక్స్ చేసుకుంటే ఏంటంటే మంచిగా మెల్ట్ అవుతుందండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా గట్టలు కట్టకుండా ఉంటుంది. చూసారా, అలా మనం మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. మంచిగా మిక్స్ చేయకుండా మనము అలా గడ్డలతో పాటు అట్లానే పొడి పొడిగా వేసేసామంటే అండి, హాట్ మిల్క్ కదా అలానే ఉండిపోతుంది. అది మెల్ట్ అవ్వదు అన్నట్టు, కరిగిపోదు. సో దీన్నే మనం కలుపుకునేటప్పుడే నీట్గా మొత్తం ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మిల్క్లో చూసారా ఎక్కడ బబుల్స్ లేకుండా మనము మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు హాట్ మిల్క్ మరుగుతుంది కదండి, ఈ మిల్క్లో యాడ్ చేసేసుకుందాం. మన కస్టర్డ్ రెడీ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇవి వేసేసుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు, వేసిన తర్వాత దాని దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అంటే త్వరగా గట్టిపడిపోతుంది. ఒక నిమిషం మనం అటు ఇటు వెళ్ళామంటే చాలా అడుగంటిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఏదైనా కూడా మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. అడుగు మందం ఉన్నది పెట్టుకోవాలి. అల్యూమినియం అయితే వాడొద్దండి, స్టీల్ వాడండి. కొంచెం మందగున్న పెట్టుకుంటే మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. దగ్గరుండి కొంచెం తిప్పుకోవాలండి. త్వరగానే అయిపోతుంది, వితిన్ సెకండ్స్లో. చూసారా, మనం పోసినప్పటికి ఇప్పటికే థిక్నెస్ వచ్చేసేసింది. ఈజీగా గట్టిపడిపోతుందండి. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అంతే. ఇలా మొత్తం కొంచెం దగ్గర పడే వరకు వెయిట్ చేయాలండి, ఒక 5 మినిట్స్. మనం ఇలా ఇంట్లో హోమ్మేడ్ ఫుడ్ పెడితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, ఇంకా ఎమ్మీ ఫ్రూట్ సలాడ్స్, ఐస్ క్రీమ్స్ పెట్టాల్సిందే మనము. చూసారా, మన సలాడ్ కస్టర్డ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేసుకుందాం. ఇది చల్లారే వరకు వెయిట్ చేయాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇలాచీ కూడా వేసానండి నేను. ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు అస్సలు ఫ్రూట్స్ యాడ్ చేయొద్దండి. చూసారు కదా, కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం కావాల్సినటువంటి ఏవైతే ఇంట్లో ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసేసుకోవాలి. నేను చూసారు, కిస్మిస్ వేసాను, ఆల్మండ్స్ వేసాను, క్యాషూ నట్స్ వేసాను, గ్రేప్స్, సన్ మిలాన్ అండ్ వాటర్ మిలాన్, మరి ఏమున్నా మనకి మన ఇంట్లో ఏవైతే కన్వీనియంట్గా అవైలబిలిటీ ఉంటుందో అవి వేసుకోవచ్చు. అండ్ సన్ మిలాన్ అని నేనైతే రీసెంట్గా నేను చూసానండి ఫ్రూట్. అది లైక్ కుకుంబర్లా అనే దోసకాయలనే ఉంది, కానీ చాలా బాగుంది టేస్ట్. సమ్మర్ సీజన్లో మనం తీసుకున్నట్టయితే చాలా అంటే బాడీ కూల్ ఉంటుందంట అండి. వేడి చేయటం అట్లాంటిది ఏమి ఉండదట, వడదెబ్బ తగలటం కానీ అట్లాంటివి. సో డేట్స్ కూడా చాలా మంచిది. ఫ్రూట్స్ అన్నీ మంచిదే కాబట్టి పిల్లలకి ఏంటంటే, నార్మల్గా మీరు ఫ్రూట్స్ కట్ చేసి పెడితే అస్సలు తినరండి. నేను ఫైనల్గా కివీ ఫ్రూట్ కూడా వేస్తున్నాను. ఇలా అయితే చక్కగా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్లా ఫీల్ అయిపోయి తినేస్తారు. అందుకని మనకి పిల్లలకి మంచి టెక్నిక్ అండి. ఇలా చేసి పెట్టేసేయండి. సమ్మర్ సీజన్ అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కలర్ఫుల్గా అన్నీ మనకి హెల్త్ ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టామన్న సంతృప్తి కూడా మనకు ఉంటుంది కదండి. చాలా ఇంట్రెస్ట్గా తింటారు. దీన్ని ఏంటంటే ఇలా వెయిట్గా సర్వ్ చేయకుండా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కూల్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇందులో ఏంటంటే ఇంకో టిప్ ఏంటంటే, మిల్క్ కూడా మంచి మిల్క్ తీసుకోవాలండి, వాటర్ కలపొద్దు. చూసారా, మన రెడీ అయిపోయింది. మన బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. మీరు కూడా ఇలానే చేసి పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.